రూపాయలు పెనాల్టీ అంటున్నారు. నేను బెంజ్ సర్కిల్ దగ్గర చాలా సార్లు చూసాం అధ్యక్ష. విజయవాడలో వెహికల్ ఆపి తాళం తీసేసుకుంటారు. ఫస్ట్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ని మీ ద్వారా రిక్వెస్ట్ చేసిందంటే హోమ్ మినిస్టర్ గారు ఇవ్వాల్సిన ఇది, ఈజ్ నాట్ ఎ క్రిమినల్, నైదర్ హీఈస్ అఫెండర్. ఒక క్రిమినల్ ట్రీట్ చేసినట్టు బండి ఆపగానే ఫ్యామిలీతో ఏమన్నా తాళం తీసి జైల్లో పెట్టుకుంటారు, ఎస్ఐ గారిని కలవంటారు. ఆయన పేరు అడిగి 1000 రూపాయలు రాసేస్తారు. అంటే 1000 రూపాయలు పెట్టుకుని ఎంతమంది టూ వీలర్ మీద వెళ్తారు అధ్యక్ష? రూల్స్ ఇంప్లిమెంట్ చేయడంలో తప్పు నేను చెప్పను. కఠినమైన నేరాలకి కఠినమైన శిక్షణ ఉండాల్సిందే. ఇది కఠినమైన నేరమా కాదా అనేది కూడా మనకు కొంత డిస్క్రిమినేషన్ ఉండాలి. మొన్న ఇది కొంచెం సంబంధం లేకపోయినా చెప్పాలి. ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మేము క్యాంపెయిన్కి వెళ్తే మెజారిటీ స్కూల్స్లో కాలేజెస్లో కానీ టీచర్లు కానీ వాళ్ళు అడిగింది ఏంటంటే, సార్ ఆ హెల్మెట్ మీద ఫైన్ ఇచ్చేయండి సార్, చచ్చిపోతున్నామేమో అన్నారు. పర్టికులర్గా మహిళలు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు హెల్మెట్, చిన్నప్పుడు ఎలక్ట్రిక్ బళ్ళు వచ్చినాయి, దానికి హెల్మెట్ క్యారేజ్ పెట్టిన ఫెసిలిటీస్ ఉండవు. ఒక్కొక్కసారి లోకల్గా తిరుగుతూ ఉంటారు ఆ ఏరియాలో. పొరపాటున బెంజ్ సర్కిల్ నుంచి పడమటికి వెళ్ళాలంటే బెంజ్ సర్కిల్ మీద దాటి వెళ్ళాలా, వాళ్ళు చెక్ పెట్టారంటే 1000 రూపాయలు పోయినట్టే. కాబట్టి అది కొంచెం రేషనలైజేషన్ జరగాల్సిందే. నేనేమంటానంటే అధ్యక్ష, పోలీస్కి వాళ్ళ డ్యూటీ నిజంగా మీరు అన్నట్టు తాళం తీసుకుంటారు, జేబులో పెట్టుకుంటారు, పక్కకి వెళ్ళమంటారు. మనమే వెళ్తుంటాం రోడ్డు మీద, ఎవరినో చూస్తాం, వాడు కొత్తగా బండి కొనుక్కుంటాడు, ఇలా 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 వెళ్తుంటాడు అధ్యక్ష. వాడు చనిపోవడమే కాకుండా ఎవరిని ఎంతమందిని చంపేస్తాడో భయపడతాం, మనం ఎక్కడికి వెళ్ళి పడతాడని భయపడతాం. అంటే ఒక తల్లికి సంబంధించిన కడుపు కోత నాకు ఇప్పటికీ అర్థం కాదు అధ్యక్ష. యావరేజ్ అని చూసుకుంటే 1,00,000 రూపాయల బండి యావరేజ్ అని చూసుకునే 1,00,000 రూపాయల బండి కొనుక్కునే వాళ్ళు 300 రూపాయలు పెట్టి హెల్మెట్ పెట్టుకోవడానికి ఏంటి అధ్యక్ష? నేనేమంటానంటే తప్పు అని మాట్లాడను. 300 రూపాయలు పెట్టి హెల్మెట్ ఈరోజు గవర్నమెంట్ పెట్టుకుంటుందంటే ఆ పోలీసుని కూడా మీరు అర్థం చేసుకోండి. తాళం తీసుకున్నాడు, రూట్ గా బిహేవ్ చేశాడు. రూట్ గా బిహేవ్ చేయడం కాదు, టార్గెట్లు ఈ గవర్నమెంట్ లేదు. మీకు నేను కంఠాబద్ధంగా చెప్పగలను, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి టార్గెట్లు లేవు. ఎందుకు లేవో కూడా మీకు చెప్తాను. ఈరోజు లాస్ట్ టైం అధ్యక్ష ఒకసారి మీకు దీని గురించి చెప్పాలి అధ్యక్ష. అంటే అమ్మాయిలు కాబట్టి నేను ఫోటో బయట పెట్టలేకపోతున్నాను. మొన్న రీసెంట్ గా కృష్ణా బ్యారేజ్ మీద నేను చూసిన సంఘటన అధ్యక్ష. ఒక స్కూటీ మీద 4 ఆడపిల్లలు వెళ్ళిపోతున్నారు, జామ్ అనుకో.